ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కారుమూరికి ఈడీ సమన్లిచ్చింది. ఈ నెల 23న ఈడీ విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. మరొకవైపు తన కుమారుడు కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే హైదరాబాద్లోని కారుమూరి నివాసం కార్యాలయాల్లో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కారుమూరికి ఈడీ సమన్లిచ్చింది. ఈ నెల 23న ఈడీ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మరొకవైపు తన కుమారుడు కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే హైదరాబాద్లోని కారుమూరి నివాసం కార్యాలయాల్లో తనిఖీలు చేస్తోంది ఈడీ అధికారులు. ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కారుమూరికి ఈడీ సమన్లిచ్చింది. హైదరాబాద్లోని కారుమూరి నివాసం కార్యాలయాల్లో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హిమబిందు, ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతో ఒకవైపున పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఈడీ అధికారులు సైతం ఈసీఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ కేసులో దూకుడు పెంచిన ఈడీ అధికారులు పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంటే లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఏపీ మద్యం రవాణా విషయంలో కావచ్చు, అలాగే ఏదైతే ఇతర డిస్టిలరీకి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్లో కార్పొరేషన్ కు సంబంధించి మద్యం కార్పొరేషన్ బ్యావరేజెస్ కు ఎండీగా చైర్మన్ గా వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు చేయడం జరిగింది. అలాగే రాజు రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే వరుసగా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి పైన ఫోకస్ పెట్టిన ఈడీ అధికారులు ఇప్పటికే పలువురి పైన ఇళ్లలో సోదాలు చేసి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ నివాసంలో సోదాలు చేయడం జరిగింది. ఈడీ అధికారులు సోదాలు చేసి ఆయన అవినీతికి పాల్పడ్డారన్నటువంటి విషయం తెలుసుకొని ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం విచారణ అనేది ప్రస్తుతం ఏదైతే అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ వాదనలు జరుగుతున్నాయి. అయితే అరెస్టు సమయంలో ఆధారాలు కోర్టుకు సమర్పించకుండా అరెస్టు చేయకూడదు అంటూ సునీల్ తరపున న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అలాగే ఈడీ అధికారులు సైతం తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపున ఇక్కడ వాదనలు కొనసాగుతూ ఉండగానే మరోవైపున ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలి అంటూ తెలియజేశారు. ఇంకా గతంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి మొత్తం లిక్కరు రవాణా ద్వారా దాదాపు 195 కోట్ల రూపాయల వరకు కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించడం జరిగింది. అక్రమంగా టెండర్లు దక్కించుకొని అవినీతికి పాల్పడినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఇంకా మరీ ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఒక కార్టన్ కు 19 రూపాయలు ఉన్నటువంటి మద్యం ట్రాన్స్పోర్టేషన్ రేటును దాదాపు 35 రూపాయల వరకు పెంచి భారీగా అక్రమ పద్ధతిలో లాభాలు పొందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇంకా ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అనుబంధంగా ఉన్నటువంటి ఇతర సబ్ కాంట్రాక్టర్లకు కేటాయించినటువంటి వ్యవస్థలను నడిపినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇంకా ఈ క్రమంలోనే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల్లో భాగంగా మాజీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు డైరెక్టర్ గా వ్యవహరించిన వాసుదేవ్ రెడ్డిని
అరెస్ట్ చేయడం జరిగింది. అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తిగా భావించి ఆ తర్వాత రాజు కసిరెడ్డి ఇందులో కీలకంగా వ్యవహరించాడు. అప్పటి ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందినటువంటి రాజు కసిరెడ్డి అతను ఈ అవినీతిలో కింగ్ క్వీన్ గా వ్యవహరించినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఈ మద్యం ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారంలో చట్టబద్ధమైనటువంటి జిల్లా స్థాయి రవాణా విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి అనుమతి అనేది లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కేంద్రీకృత విధానాన్ని అమలు చేశారనేది ఈడీ విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి మాజీ మంత్రి కారుమూరి కుమారుడిని కూడా సునీల్ ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోర్టులో విచారణ అనేది కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే మరి ఆయన రిమాండ్ చేస్తారా లేకపోతే రిలీజ్ అవుతాడనేది కూడా తెలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగానే కారుమూరి నాగేశ్వరరావును మాజీ మంత్రిని విచారణకు హాజరు కావాలంటూ కూడా ఒకవైపున అటు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.